నమస్తే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మనం ప్రస్తుతం అయితే ముకరాంపురాలో ఉన్నాం, 59వ డివిజన్. సో ఇక్కడ మైనారిటీ నాయకులు, భాజపా నాయకులు మరియు ప్రస్తుతం ఇక్కడ నుండి బీజేపీ నుండి కంటెస్ట్ చేస్తున్న పర్వేజ్ గారు ఉన్నారు. గతంలో మనం ఒక బయట తీసుకోవడం జరిగింది. సో ఎలా ఉంది బీజేపీ మైనారిటీల పట్ల అనేది, అది ఇదివరకే చాలా వైరల్ అవుతుంది. సో ప్రస్తుతం తను కంటెస్ట్ చేస్తున్నాడు ముకరాంపుర 59 డివిజన్ నుండి. సో వారితోటి మాట్లాడదాం, డివిజన్ ప్రజలు ఏమనుకుంటున్నారు, సమస్యలు ఏమేమి ఉన్నాయి. బ్రదర్ నమస్తే. నమస్కారం. ఎట్లా ఉంది? మొత్తానికి అయితే టికెట్ సాధించారు. ఒక యువకులకు అంటే మా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ యువకులకు మొదటి అవకాశం ఇచ్చింది, ఒక కార్యకర్తలకు మొదటి అవకాశం ఇచ్చింది. సో ఫస్ట్ టికెట్ పైన చెప్పండి. ఏదైతే అన్నా కోర్ కమిటీ నిర్ణయం పైన ఎవరైతే కార్యకర్తలు ముందు నుంచి పనిచేస్తున్నారో, ఇంకేంటంటే భవిష్యత్తులో మన పార్టీ ఎదగాలంటే ఎట్లుండాలో, మరియు ఎన్నికల్లో ఇప్పుడు గెలవాలంటే గెలిచే నాయకులు ఎట్లున్నారో, ప్రజల ఆలోచన ఎట్లుందో పూర్తి సర్వే ప్రకారం కోర్ కమిటీ టికెట్లు కేటాయించడం జరిగింది. మరియు ఈ విషయంలో బండి సంజయ్ గారికి, కోర్ కమిటీ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మైనారిటీలకు అవకాశం ఇచ్చింది. సో ఆ అంశం పైన ఏమంటుంది? మైనార్టీలకు అవకాశం అంటేనా, ముందు నుంచెల్లే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మైనార్టీలతోటే ఉంది. ఏ రోజు మైనార్టీలు, హిందువులు, సిక్కులని విభేదాలు లేవు. ఎందుకంటే ముందు నుంచెల్లే మైనార్టీలు బీజేపీతో ఉన్నారు. ఈ కొంత మధ్య కాలంలో ఈ ఎంఐఎం లాంటి పార్టీల వల్ల, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాడుకోవడం వల్ల ఇట్లా తయారైపోయినారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వాతావరణం వస్తుందన్న. నెక్స్ట్ ఖచ్చితంగా మైనార్టీలు కూడా బీజేపీలోనే మొత్తం ఫుల్ పనిచేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, అంటే మీ డివిజన్లో వచ్చేసి మైనారిటీ ఓట్లు ఉన్నాయి, హిందూ ఓట్లు ఉన్నాయి. సో ఎలా ఉంది మరి? అంటే ఎవరు ఏ పక్కన ఉన్నారు? బీఆర్ఎస్ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఎంఐఎం పోటీ చేస్తుంది, ఇప్పుడు మీరు బీజేపీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు. సో ఏ పార్టీలకు పోటీ ఉండబోతుంది ముఖ్యంగా? ఏ పార్టీల కంటేనా ముందు చెప్పేది ఏంటంటే, అందరూ మనకే పోటీలోనే తీసుకుంటారు. మరోసారి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు బీజేపీ ఇప్పుడు పర్వేజ్ బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు ఆయన గెలుస్తారా, మేము గెలుస్తారా అని ఎంఏం అనుకుంటుంది. బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, అరే పర్వేజ్ గెలుస్తారా లేదా మన బీజేపీ గెలుస్తారా, బీఆర్ఎస్ గెలుస్తారా అంటుంది. ఇంకా కాంగ్రెస్ అంటుంది, అరే బీజేపీ గెలుస్తారా, మనం గెలుస్తామా అని. వాళ్ళే మనకు పోటీ తీసుకుంటారు. కానీ మనం వాళ్ళకు పోటీలో మనం పబ్లిక్ కి సేవ చేయడానికి వచ్చినాం. పబ్లిక్ ఏం ఆలోచిస్తారు, పబ్లిక్ ఏం పని చేయాలని అదే ఆలోచిస్తున్నాం తప్ప మనం ఎవరు పోటీలో ఉన్నామో, మనకు ఎవరు పోటీలో చూసుకుంటారో అది ఆలోచన లేదనా. మనకు ఓన్లీ పబ్లిక్ కోసం, పబ్లిక్ ఏం పని చేయాలి ఆ ఆలోచన ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం. మనకు పోటీ వాళ్ళు చేసుకుంటారు, అందువల్ల వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు తప్ప పబ్లిక్ ఏం పని చేసలేరు. మనం పబ్లిక్ వెళ్ళి మనం ఏం చేస్తామో, మన ఏమేమి ఉన్నాయి, మన ఎన్ని పథకాలు ఉన్నాయి, ఏ పథకాలు మనం లబ్ధి పొందినాం, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పథకాల ద్వారా మనం గెలిస్తే డివిజన్ అభివృద్ధికి ఏం చేస్తాం. డివిజన్ అభివృద్ధి చెందాలంటే ఒకటే, స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు, ఒక్క రూపాయి కూడా. మొన్ననే రేవంత్ రెడ్డి చెప్పేసిండు, నా దగ్గర ఒక్క రూపాయి లేదు అన్నాడు. ఇప్పుడు మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే ఏదైనా కరీంనగర్ స్మార్ట్ సిటీ డెవలప్ అయింది. పర్టికులర్ గా మిగతా కార్పొరేషన్లు వేరు, కరీంనగర్ కార్పొరేషన్ వేరు. ఇక్కడికి అత్యధిక మొత్తంలో పెద్ద సంఖ్యలో నిధులు వస్తున్న పరిస్థితి. సో అతి వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో ఇవి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సాధారణ ఓటర్లకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? వాళ్ళకి అసలు ఈ పథకాల గురించి తెలుసా? గ్రౌండ్ లెవెల్ వరకు అన్నా గతంలో కూడా మనం గ్రౌండ్ లెవెల్లో కూడా మన పథకాలు ఏమేమి ఉన్నాయి, ఎంతమంది లబ్ధి పొందారు, ఆ విషయం పైన కూడా మనం కరపత్రాలు పంచినాం. సంజయన కరపత్రాలు కొట్టేసి ఆ కరపత్రాలు పంచడం, బుక్ కూడా రిలీజ్ చేసారు. మళ్ళీ ఈసారి కూడా బుక్ రిలీజ్ చేశారు. ఎన్ని కోట్ల వరకు మనకు నిధులు తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్ కైనా కూడా, ఏ స్మార్ట్ సిటీకి అయినా మొత్తం లైటింగ్స్ వ్యవస్థకు, డ్రైనేజ్ వ్యవస్థకు, మళ్ళీ అన్నిటికీ పార్కులో డెవలప్మెంట్స్, మన హాస్పిటల్, సివిల్ హాస్పిటల్లో అన్నిటికీ అన్న ఫండ్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్. కానీ పబ్లిక్ కి మొత్తం తెలుసు, అరే ఇప్పుడు ఏదైనా అవుతుందంటే సిర్ఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారానే డెవలప్ అవుతుందిరా అని మైనార్టీలు కూడా చెప్పుకుంటారు. అరే ఇప్పుడు మన ఒక వాస్తవానికి చెప్పాలంటే మా ముకరాంపురాలో పెద్ద డ్రైనేజ్ వ్యవస్థ ఉందన్న. ఆ సమస్య ఒక 20-30 సంవత్సరాల నుంచి తిరుగుతారు. ప్రజలకు వర్షం వస్తే బాగా ఇళ్లలో ఒక స్లాబ్ వరకు నీళ్ళు వచ్చేస్తాయి. అయితే ఆ విషయంలో కూడా ఏంటంటే మనం ఒక ఆలోచించి సంజయనతో నిర్ణయం తీసుకొని ఏంటంటే అది ఎప్పటి వరకు జీవితకాలం. ఇప్పుడు ఈ ముకరాంపుర కరీంనగర్ కిందికి వస్తుంది, స్మార్ట్ సిటీ. మరి అన్ని కాలనీలు, అన్ని డివిజన్లు బ్రహ్మాండంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఈ ముకరాంపుర ఏంది ఇంత దరిద్రంగా ఉంది?
అప్పుడు కరీంనగర్ అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పాలనలో మైనార్టీల వాడలను మొత్తం నాశనం చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న ఒక్కసారి కూడా మైనార్టీల రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడు పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత మళ్ళీ మన గెలిచే ఎడిపోయిన వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కోసం ఒక ఈ రాజకీయం అంటే వాళ్ళు ఎట్లా చేసుకున్నారంటే ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఓన్లీ రాజకీయం అంటే ఒక బిజినెస్ అయిపోయింది వాళ్ళకు. ప్రజాసేవ కాదు, వాళ్ళకు బిజినెస్. అది పైసలు డబ్బులు ఖర్చు పెట్టడం, గెలవడం, మళ్ళీ పబ్లిక్ దగ్గర సంపాదించడం, కాంట్రాక్ట్లు సంపాదించడం, అదే తప్ప వాళ్ళకి ఏం లేదు. ఒక్క రోజు కూడా పబ్లిక్ కోసం పనిచేసింది లేదు. ఈ డ్రైనేజ్ సమస్య అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి మైనార్టీ డివిజన్ లో మొదలైతే ఇప్పటి వరకు ఇప్పుడు కంప్లీట్ అయింది. గతంలో మన సంజయ్ తీసుకొచ్చిన నిధులతోటి ఈ రోజు చూడండి, హుసేనీపుర, కార్ఖానా గడ్డ, శాషామేల అయినా, ముకరంపూర్ అయినా, కశ్మీర్ గడ్డ అయినా రోడ్ బంగారాల లెక్క తయారైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అన్ని సమస్యలు, లైటింగ్, స్ట్రీట్ లైటింగ్స్ మొత్తం ఒక బంగారం లెక్క సెంటర్ లైటింగ్ తోటి ఒక బంగారం లెక్క విధులు తయారైనాయి. మైనార్టీ విధులు ఒక బంగారం లెక్క తయారైనాయి. ప్రతి చిన్న గల్లీలో కూడా రోడ్డు ఉన్నది. ఎట్లయింది? సంజయ్ తీసుకొచ్చిన నిధులతోటే స్మార్ట్ సిటీ ఫండ్, మోదీ గారు ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ ఫండ్ తోటి కరీంనగర్ అభివృద్ధి చెందింది. గతంలో కూడా అదే అవుతాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు. వాళ్ళు ఎట్లా తీసుకొస్తారని ప్రజల్ని నమ్మగలుగుతుండ్రు. అసలు ఎట్లా తీసుకొస్తారు? వాళ్ళ దగ్గర ఏముంది? ఒక్క రూపాయి లేదు. ఇక్కడ కేసీఆర్ అయితే భూస్థాపితమైంది. వాళ్ళే తీసుకొస్తారు. 2 సార్లు ప్రజలు తెలంగాణలో కేసీఆర్ కు అవకాశం ఇచ్చిర్రు. సో ఎటువంటి ప్రభావం లేదంటారు? ఏం ప్రభావం లేదన్న. ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్ముతలేరు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏం చేయలే. మైనార్టీలకు ఓట్ బ్యాంక్ వాడుకున్నారు. వాళ్ళ జీవితాలు నాశనమైనవి. ఎంఐఎం కూడా అదే లాజిక్ తోటి నడుస్తుంది. ఏ గవర్నమెంట్ ఉంటారో ఆ కాళ్ళ మొక్కుతాయి, ఆ కాళ్ళ కాడ కూర్చొని వీళ్ళ ప్రాపర్టీస్ కాపాడుకుంటుంది, వీళ్ళ పనులు చేపించుకుంటారు. ఇంకా భూములు, వాక్బోర్డు భూములు కబ్జాలు చేసుకుంటుంది. ఏం చేసుకో ప్రజలకైతే ఏమైనా కానీ వాళ్ళకి సంబంధం లేదు. మన ప్రాపర్టీలు కాపాడుకోవాలి, ఇచ్చారే. ఏం పనులు చేయరు, ఏం చేయరు. ఏ విధంగా అంటే రాజకీయం ఎన్నిక రాగానే ఒక హిందూ ముస్లిం చేస్తుంది, బీజేపీ అని బెదిరించి మైనార్టీల ఓట్లు లాగడానికి ప్రయత్నిస్తుంది. వక్ఫ్ బోర్డు భూములు ఎంఐఎం ఎందుకు అంటే టార్గెట్ ఎందుకు చేస్తుంది అంటే దాన్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు? ఇప్పుడు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏది వస్తుందో వాళ్లకు అది అలయన్స్ ఉంటుంది. అలయన్స్ ఉన్నాక టైఅప్ అవుతుంది. నేను దోచుకుంటా, నీకేం కావాలో అది చేస్తా, నువ్వు మాట్లాడకు నేను మాట్లాడా. అది ఎక్కడ పోతుందో, రికార్డ్ ఎక్కడ పోతుందో, ఏం పోతుందో లేదు. గతంలో కేసీఆర్ తాళాలు మొత్తం జేబులకే పెట్టుకుని తిరిగిండు వాక్బోర్డ్ బోర్డు రూమ్ది. అది ఇప్పటివరకు ఇప్పలే. ఇప్పుడు ఈయన కూడా అదే చెప్తాడు. రేవంత్ రెడ్డి అదే చెప్తాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఎంఐఎం చేతిలోనే పెట్టేసింది. మరి రేవంత్ రెడ్డి గతంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అన్నారు కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నారు. సో దానిపైన చెప్పండి అన్న. ఒకటే అన్న, ఒక్క ఎమ్మెల్యేగానే గెలిపించుకున్నారా? మైనార్టీ ఒక్క ఎమ్మెల్యేగానే గెలిపించుకున్నా రేవంత్ రెడ్డి? ఈ సవాల్ చేస్తున్నా, నేను ఒక్క మైనార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నా. ఏమన్నా అంటే నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా అంటావు. ఎందుకు ఇచ్చినా? బిచ్చం ఇస్తానా? బిచ్చం ఇస్తానా? మాకు ఒక్క మైనార్టీకైనా ఒక ఇజ్జత్ గా ఒక వాల్యూ ఇచ్చినా? మొన్న ఎన్నికలు, జూబ్లీస్ ఎన్నికల కోసం మన అజరుద్దీన్ని వచ్చే ఎన్నికల కోసం ఓట్ బ్యాంక్ మైనార్టీలను వాడుకోవడానికి నువ్వు ఒక స్క్రిప్ట్ వేసి అది నడిపించినావు. అది దమ్మి లబ్బర్ స్టాంప్ అజరుద్దీన్ ఏం చేసిండు? ఇప్పటివరకు మినిస్టర్ అయినాక ఎన్ని జిల్లాలు తిరిగిండు, ఎన్ని పర్యటనలు చేసిండు, మైనార్టీల సమస్యలు ఏం తెలుసుకున్నాడు? గతంలో ఉన్న టీఆర్ఎస్ అట్లే చేసింది. లబ్బర్ స్టాంప్ మహబూబ్ అలీని లబ్బర్ స్టాంప్ కేసీఆర్ వాడుకున్నాడు. ఏంటంటే మేము మైనార్టీలకు దగ్గర అని ఒక్కని పెట్టుకుంటారు, మైనార్టీని పెట్టుకుని జబ్బలు ఎదురెత్తారు. ఇక ఏం చేయరు మైనార్టీలు, ఏం చేస్తారు? ఏం చేయరు. ఎన్నికల ఒక పెద్దోని తయారు చేస్తారు, ఆయన చూపెట్టి ఏం చేస్తారు? ఎన్నికల మైనార్టీ ఓట్లు మొత్తం మన ఓటు బ్యాంక్ వాడుకుంటారు. మైనార్టీలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనం అభివృద్ధి చెందుతున్నాం, ఎట్లా చెందుతున్నాం, ఏ ఫండ్స్ వస్తున్నాయి, మనం చదువుకుంటున్నాం, మనం ఎదుగుతున్నాం, మనకు అంతా నాలెడ్జ్ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి మీరు. మనకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సంజయ్ ఎట్లా ఇస్తుండు, మోదీజీ ఎట్లా ఇస్తుండు? మోదీజీ సంజయ్ ఏ రోజు ఏ మైనార్టీ అయినా, హిందూ అయినా, సిక్ అయినా, ఇసాయి అయినా, ఎవరైనా ఏది ఆలోచించలే. మనకు దేశం అభివృద్ధి చెందాలి, దేశ ప్రజలు అభివృద్ధి చెందాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరూ అందులో భాగస్వామ్యులు కావాలి. అదే ఆలోచించారు తప్ప వేరే ఏం ఆలోచించలే. అందరూ ఎవరు వచ్చి మీకు రెచ్చగొట్టినా రెచ్చిపోకండి. అభివృద్ధి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, నిధులు తీసుకొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. మనకు కరీంనగర్ డెవలప్మెంట్ కావాలంటే బండి సంజయ్ గారి తప్ప ఎవరితోటి కాదు. మీకు 100% 100 రాసిస్తా, బాండ్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టిస్తా. ఎందుకంటే నిధులు తీసుకొచ్చి బండి సంజయ్ ఆయనే తప్ప ఇంకెవరితోటి కాదు. కాంగ్రెస్ అయితే మునిగిపోయింది కాదు, టీఆర్ఎస్ అయితే లేదు, ఇంకా చచ్చిపోయింది.
పాతాళంలోకి పోయినది, ఇంకేం లేదు. ఎంఐ ఇప్పుడు ఎవరి కాలు మొక్కుతాయి? కాంగ్రెస్ కాలు మొక్తా అని. గతంలో టీఆర్ఎస్ మొక్కింది, ఇప్పుడు వీళ్ళ కాలు మొక్కుతాయి. వీళ్ళ ప్రాపర్టీస్ వాకబోట్ కబ్జా చేసిన ప్రాపర్టీస్ కాపాడుకుంటారు. హిందూ ముస్లింలను రెచ్చగొట్టి పాపం అమ్మాయికులైన ఎంతో మంది ముస్లింలు బలైనరు వీళ్ళ వల్ల. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు రెచ్చగొట్టే భాషలు ఇస్తారు, రెచ్చగొట్టే విద్వేషాలు మొత్తం అయ్యేటట్టు మొత్తం స్పీచ్లు ఇచ్చి మైనార్టీలు యువకులకు అర్థమవుతలేదు. అట్లని రెచ్చగొట్టే భాషలు ఇచ్చి మొత్తం వయసులు ఇచ్చి రెచ్చగొట్టి ఏ అంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ తిరిగి రాడు, అక్కడ వాళ్ళు చచ్చిపోతారు, ఏమైపోతారు, జైల్లో పోతారు, అంత అవుతారు. వాళ్ళని కాపాడేటో ఏమంటారు. తర్వాత బాబా వేసుకుంటా జైల్లో తిరిగి ఎంతో మంది ఇప్పుడు చెప్పుకుంటారు, మాకు అన్న తప్పైపోయినా ఏదో పోయినామన్నా చాలా మంది చెప్పుకుంటారు. కరీంనగర్లో ఇంతకుముందు గతంలో మన బండి సంజయ్ గారి ఇంటి మీద ఎంతో మంది పిల్లగాళ్ళని వచ్చారు, రెచ్చగొట్టి బండలు కొట్టేసారు. మనం 2018లో ఎమ్మెల్యే ఓడిపోయినాక కొట్టితే ఇప్పుడు పిల్లగాళ్ళు భవిష్యత్ నాశనం అయింది, భవిష్యత్ లైఫ్ అయిపోయింది. 6-7 సంవత్సరాల నుంచి జైల్లో కొట్టు తిరుగుతారు. ఏమైంది? ఏం లేదు, భవిష్యత్ నాశనం చేసారు ఎంఐఎం వాళ్ళు ఇక్కడ కరీంనగర్లో. ఎన్నికలు రాగానే ఎంఐఎంకి ఒక్కటే, ఎన్నికలు రాగానే ఏ పార్టీకి సపోర్ట్లో పోయి టీఆర్ఎస్ ఉందా కాంగ్రెస్ ఉందా వాళ్ళ సపోర్ట్లో పోయి వాళ్లకు డమ్మీ టికెట్ ఇచ్చేసి అక్కడ వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. లేకుంటే ఇక్కడ కాంగ్రెస్ ఉందా, ఎంఐఎం గట్టిగా ఉన్నా కాడ కాంగ్రెస్ ని డమ్మీ టికెట్ ఇచ్చి, ఇప్పుడు మా డివిజన్లో అట్లానే కాంగ్రెస్ డమ్మీ టికెట్ ఇచ్చారు, ఎంఐఎంకి స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నారు. కానీ అలా ఇంకా అయితలేదు, అయితలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇదే రాజకీయం ఉంటుంది ఎంఐఎంది. మైనార్టీ సోదరులు ఒకటే ఆలోచించాలి, మనకు అభివృద్ధి కావాలి, మనకు డెవలప్మెంట్ కావాలంటే ఒకటే పార్టీతో అయితే, ఓన్లీ భారతీయ జనతా పార్టీతోటే మనకు డెవలప్మెంట్ అయితే. నిధులు వచ్చేది, నిధులు తీసుకొచ్చేది బండి సంజయనే, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. దాని తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. మనకు డెవలప్మెంట్ ఒకటే కావాలి. ఆ డెవలప్మెంట్ కోసం మనం అందరం పని చేద్దాం. మన ఎన్ని డివిజన్లు ఉన్నాయో మైనార్టీ డివిజన్లు ఇచ్చిపెట్టి కూడా ఇంకా వేరే డివిజన్లలో అయినా కూడా భారతీయ జనతా పార్టీగా నిలబడే అభ్యర్థులను మన ఎక్కువ శాతం ఓట్లు వేసి మనం గెలిపించుకుందాం. మన డివిజన్ అభివృద్ధులు చేసుకుందాం. మన మోరీలు, మన డ్రైనేజ్ వ్యవస్థ, మన రోడ్లు, స్ట్రీట్ లైట్లు అన్ని ఏ వ్యవస్థ అయినా కూడా వాళ్ళు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారు. కులమత భేదం లేకుండా, వర్గం భేదం లేకుండా పనిచేసే నాయకుడు అంటే ఓన్లీ బండి సంజయ్ అన్న. ఇంకా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అలాగే అందరికీ సమానంగా చూసుకొని పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల అభివృద్ధి చేయడానికే పుట్టిన పార్టీ, భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికే పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది మన పార్టీ, మన దేశం పార్టీ. అందరూ దీంతో నడవాలి. మనం దీనికోసం మనం కూడా కష్టపడాలి. మనం కూడా ఏం చేయాలంటే ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ఎక్కువ శాతం మన ఓట్లు వేసి గెలిపించుకోవాలని మనం చేస్తున్నాను. బ్రదర్, ఒకటి చెప్పండి, మీరు రాజకీయాల్లో దాదాపుగా 10 నుండి 15 సంవత్సరాల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల అనేక సార్లు పోరాటం చేసిన వ్యక్తిగా సుపరిచితులు, ఈ కరీంనగర్ ప్రజలకు కావచ్చు, ఈ డివిజన్ ప్రజలకు కావచ్చు. సో మరి బండి సంజయ్ గారు ఒకసారి అవకాశం ఇచ్చారు, అదే మీకు కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు, ఓకే. కానీ బండి సంజయ్ గారు హిందుత్వం అనే ఒక నినాదంతో ముందుకెళ్తుంటారు. సో మీరు దగ్గరని చూసి ఉంటారు, ఈ 10-15 సంవత్సరాల నుండి బండి సంజయ్ గారితో ఒక అనుబంధం అయితే ఉంది. ఎట్లా అంటే డిఫరెన్స్ ఏమైనా చూస్తారా? ఎట్లా అయితే ఇప్పుడు మీరు చెప్పిన అన్న, ఇప్పుడు ఎవరి కులం, ఎవరి మతం వారికి గౌరవం, ఇష్టం. బండి సంజయ్ గారు ఏ రోజు మైనార్టీలకు వ్యతిరేకంగా, ఇస్లాంకి వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడలేదు. ఎవరైనా ప్రూవ్ చేస్తే వాళ్ళ కోసం ఎక్కడి వరకు సిద్ధం. నేను తప్పు విష ప్రచారం చేసి ఒక వర్డ్ చెప్తే 100 మీనింగ్లు తీసి బండి సంజయ్ మీద నిందలేస్తారు, ఏళ్ళు లేపుతారు. అది తప్పు విషయం. ఏ రోజైనా కూడా బండి సంజయ్ గారు ఏ వర్గానికి వ్యతిరేకంగా, ఏ కులానికి వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడలే. ఇంకేంటంటే బండి సంజయ్ గారు ఒకటి చెప్తారు, నా మతం గురించి మాట్లాడితే నేను విడిచిపెట్టాను. అది ఎవరైనా వాస్తవం అది. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం గతంలో 2006లో ఎంత పెద్ద విషయాలు మాట్లాడిన వాళ్ళు మనం చెప్పలేం, మన నాలుగతోటి చెప్పలేం. 2006లో అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లా ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చిండు, ఎంత ఎట్లా మాట్లాడినా నాడు, రెచ్చగొట్టి నాడు ఎట్లా మాట్లాడినాడు వెస్ట్ గాడు, వెస్ట్ ఫెల్లాడు అది ఎట్లా మాట్లాడుతూ ఇస్లాంలో ఒక మతానికి, ఒక వర్గానికి ఏలెత్తి చూపడానికి కూడా అర్హత లేదు. ఇస్లాంలో అసలు చెప్పడమే లేదు. అట్లా అందరు సమానంగా చూసుకోవాలి, అందరికి ప్రేమ అభిమానంతో అందరినీ కలుపుకొని పోవాలి. అదే తప్ప వేరే ఏం చెప్పి నువ్వు ఏంది అసలు ఏంది అన్నట్టు కూడా చెప్పలేము. అట్లాంటిది వాడు ఎట్లా మాట్లాడతారా అన్న, ఒక
దేవుని గురించి ఎట్లా మాట్లాడతాడు చిల్లరగాడు. వాడు మాట్లాడడం వల్ల ఇవాళ మైనార్టీ సమాజం మీద అందరు వెళ్ళెత్తుతుంది. వాడు చేసిన తప్పుకి ఇవాళ ఎంతో మంది శిక్ష అనుభవిస్తున్నారు, ఎంతో మంది బలైనరు. వాని వల్ల ఎంతో మంది బలియారు. ఇప్పుడు వాడు వాని అన్న అసవేదిని వదిలేసి రెచ్చగొట్టే మాటలు చెప్తారు, ఇండైరెక్ట్లీ మాటలు చెప్పి మైనార్టీలను రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. బండి సంజయ్ గారు ఏ రోజు మైనార్టీలకైనా ఏ రోజైనా ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడలే, చెప్పడు. ఇప్పటివరకు ఒక్క విషయం లేదు. ఇప్పటివరకు అందరినీ కలుపుకొని పోతారు, అందరికి సమానంగా చూస్తుంటారు. ఇప్పుడు ఒకటే చెప్తారు, నా మతం మీద వదిలేస్తే నేను విడిచిపెట్టా. అది కూడా ఎంఐఎం డైరెక్ట్ ఎంఐఎం చెప్తారు. ఎంఐఎం బండి సంజయ్ గారికి ఓన్లీ ఎంఐఎంఏ. బండి సంజయ్ గారికి ఎంఐఎం అంటేనే మనకు అది మైనార్టీలు కాదు, ఇస్లాం కాదు, ఓన్లీ ఎంఐఎం. ఎందుకంటే అది కూడా ఎందువలన మైనార్టీలను రెచ్చగొట్టి ఎంఐఎం పార్టీ జీవితాలను నాశనం చేస్తుంది. వట్టి అమాయకులు పాపం బలవుతాడు, ఆ ముసుగులో పోకండి ఆయనకి బాధ ఉంటుంది. ఇప్పుడు ఇస్లాం ఏం చెప్తుంది బ్రదర్? ఇస్లాం ఏం చెప్తుంది? రాజకీయ ప్రసంగాల కోసం వీళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు ఇస్లాం? అది నేను చెప్పే విషయం అది అన్న కరెక్ట్ పాయింట్ అడిగినప్పుడు. ఇస్లాంకి రాజకీయానికి సంబంధం లేదు. రాజకీయం వేరే, ఇస్లాం వేరే. రాజకీయం ఏంది? మనం సేవ చేయడం. ఇస్లాం కూడా అదే చెప్పింది. నువ్వు ఏ పార్టీలో ఉన్నా అందరికీ సమానంగా చూడు, అందరు ఓట్లేస్తారు, అందరికి సమానంగా చూడు. ఆ సమానంగా అందరినీ ఇప్పుడు మోదీ గారు చూస్తలేరా? అందరికి సమానంగా చూస్తుడు. పథకాలు అందరు తీసుకుంటారు, అన్ని పథకాలు అందరు తీసుకుంటారు. మరి మోదీ గారు ఇస్తున్నారు, అన్ని అందరికి ఇస్తున్నారు. మరి వీళ్ళు ఎప్పుడు హిందువుల పట్ల విషయం, మైనార్టీ యువకులను రెచ్చగొట్టుతారు. దాని తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. వీళ్ళ 15 నిమిషాలు అంటారు, వెస్ట్ నా కొడుకు ఎప్పుడు 15 సెకండ్లు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఏం చెప్తాడు? రమ్మను, నేను ఉంటా. మా మైనార్టీ సంధిలోనే ఎంఐఎం వాళ్ళని రమ్మను. ఒక 15 గంటలు తీసుకోమని, 15 రోజులు తీసుకోమని, 15 ఇండ్లు ఖాళీ చేయమని ఆయనకి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఒకటే చెప్తాను. 15 రోజులు ఇస్తా, ఒక 15 ఇండ్లు ఖాళీ చేయి మా మైనార్టీ సంధిలో వచ్చి. లేదా హైదరాబాద్ లో 15 ఇండ్లు ఖాళీ చేయి. నీకు దమ్ముంటే నువ్వు ఒక్క అయ్యాబాకు పుడితేరా చూసుకుందాం. నువ్వు అసలు ఎందుకు రెచ్చగొడతావు? మైనార్టీల జీవితాలు ఎందుకు నాశనం చేయాలి? నువ్వు రాజకీయం చేయాలంటే నువ్వు చేసుకో భయ్. నేను అభివృద్ధి చేసినాను, నీ పథకాలు తీసుకొచ్చినాను, నేను ఇంత ఫండ్ పెట్టినాను, నేను ఇవి కట్టించిన, పార్కులు కట్టించిన, రోడ్లు వేసినా, డ్రైనేజ్ చేసినా, లైటింగ్ పెట్టినా అని చెప్పు. ఏం చెప్పవు? 15 సెకండ్లు చెప్తే స్పీచ్ ఇచ్చేస్తావు. 15 నిమిషాలు అంటావు. నీ అయ్యా జాగిరారా చూసుకున్నాం రా, ఎక్కడ కట్టావు రా చెప్పు, మేము వస్తాం, మేము మైనార్టీలో వస్తాం, నువ్వు రా. నీ ఏ ఎంఐఎం టీం తీసుకొస్తావు, ఏ ఓల్సిటీ దార్కాన్ని తీసుకురా. ఎవరికి విన్నా బిడ్డ, మైనార్టీల జీవితాలకు తోడు ఆటలు ఆడకు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు ఏం అభివృద్ధి చేస్తావో, ఏం అభివృద్ధి చేయాలో అదే చెప్పు తప్ప వేరేది మాట్లాడకు. రాజకీయంగా ఎదగాలంటే ప్రజల సేవ చేయి, ప్రజల కోసం పని చేయి, అది కావాలి. కానీ నువ్వు లాస్ట్కి వచ్చి హిందూ ముస్లిం 15 సెకండ్ 15 సెకండ్ అంటావు, 15 నిమిషాలు అంటావు, ఇంకా టైం ఉందంటావు. ఆ టైం నీకు చింపేస్తాం, విన్నావా? అది ఊరుకునేది లేదు. ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడి వేస్ట్ మాటలు చేస్తే పద్ధతిగా ఉండదు. మీరు మైనార్టీ సోదరులు ఒకటే ఆలోచించాలి. మనం 30 సంవత్సరాల నుండి అదే నాయకులు, అదే పార్టీలు ఓల్డ్ సిటీని పరిపాలిస్తుంది. ఆ గల్లీలు అట్లా ఎందుకున్నాయి? తెలుసు కదా గల్లీల సంగతి, మీరు కూడా తిరిగి ఉంటారు. ఎందుకు మరి దీని కారకులు ఎవరు? మేము చెప్పేది అదే అన్న. ఇప్పుడు ఏంటంటే మనకు అభివృద్ధి కావాలి. ఎట్లా అభివృద్ధి కావాలంటే రోడ్డు వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ కామన్. ఫస్ట్ మనిషికి అదే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తిరుగుతాం, లేస్తాం, మనం పరిసరాల చుట్టుపక్కల నీట్నెస్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అంటే డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు ఉండాలి, మంచిగా ఉంటాయి మనకు. ఏదైనా అది చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. హిందూ ముస్లిం రాజకీయం వస్తారు. దాని తప్ప వాళ్ళకి ఏ పని చేసింది లేదు, డెవలప్మెంట్ చేసింది లేదు, ఏది ఉండదు. వీళ్ళు ఎన్నికలు రాగానే ఏదో ముచ్చట చేస్తారు. ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్లోనే, వాళ్ళ ఓల్డ్ సిటీలోనే ఒక్కసారి మీరు వెళ్ళి సర్వే చేసుకొని చూసుకోండి. ఎంత గలీజ్ ఉంటాయంటే వ్యవస్థ. రోడ్లు బండి పోతే బండి రాదన్న, బైక్ టూ వీలర్ పోతే మళ్ళీ అది రాదు. అట్లున్నాయి వ్యవస్థ. అంతా చిన్నగా మొత్తం రోడ్లు మొత్తం కుప్ప చేసి, రోడ్లు కబ్జాలు చేసి, మొత్తం చేసి పబ్లిక్ని ఆగం చేసారు. మొత్తం వీళ్ళ అనుచరులే అట్లా చేసిండ్రు. మొత్తం మైనార్టీ సమాజానికి మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చేదే ఎంఐఎం పార్టీ. ఎప్పుడైనా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి, మైనార్టీలు ముస్లింలు అంటే ఎంఐఎం కాదు, ఎంఐఎం అంటే ముస్లింలు కాదు. వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే దేశ ద్రోహులే ఎంఐఎం. దేశ ద్రోహులు చచ్చిపోతే వాళ్ళ సమాధులను మొక్కే పార్టీ ఎంఐఎం.
ఎవరో చచ్చిపోయింది ఉగ్రవాది, చచ్చిపోతే వాడు ఉగ్రవాది కాదంటారు అసదుద్దీన్ ఓవైసీ 2014-13లో చెప్పిండు. ర్యాలీ కూడా తీసింది కదా పెద్ద. ర్యాలీ అప్పుడు చేసిండు, ఉగ్రవాది కాదట. అరే పార్లమెంట్ మీద దాడి చేసినాడు, ఉగ్రవాది కాదు. మరి ఎట్లయితే నీకు బుద్ధి ఉండాలి కొంచెమైనా, అసదుద్దీన్ ఓవైసీ నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. మనం ఈ దేశంలో పుట్టినాం, మన ప్రవక్త ఏమన్నారు, ఏ దేశంలో పుట్టినామో ఆ దేశం మట్టితోటే మనం తయారాను, ఆ మట్టిని మొక్కాలి. విన్నారా? ఆ మట్టి మొత్తం మనకు మన ప్రవక్త ఆ దేశం గురించి మనం షహీద్ అయినా కూడా మనకు స్వర్గం ఉండేది, షహీద్ అయినా కూడా స్వర్గం ఉంటుంది. అందుకే ఆ మట్టిని గౌరవించు, ఏ మట్టిలో పుట్టినా ఆ మట్టిని గౌరవించు. నువ్వు భారత్ మాతకి జై అనద్దు అంటావు, మరి జై భీమ్ అంటావు, జై మేమే ఎట్లా అంటావు? జయే కదా, అది కూడా జయే కదా. మరి ఎట్లా అంటావు? మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, మైనార్టీ యువకుల జీవితాలతో ఆడుకోకండి. ఏది ఉన్నా అభివృద్ధి విషయం పైన మాట్లాడండి, అభివృద్ధి చర్చలు పెట్టండి. ఇంకా ఏ అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీతో పోయి కాళ్ళు మొక్కకండి, కాళ్ళు నాకకండి. ఏది ఉన్నా కూడా అభివృద్ధి చేసుకోండి, మీ ఏరియాలో అభివృద్ధి చేసుకోండి. మీ ఉన్న ప్రాపర్టీస్ కాపాడుకోవడానికి అమాయకులను బలి చేయకండి. మీ వల్లనే అందరూ బలి అవుతారు, మైనార్టీలకు చెడ్డ పేరు వచ్చేది మీ వల్లే. సో ఫైనల్ గా చెప్పండి, మొత్తానికి మీ డివిజన్ పరిస్థితి చెప్పండి, మరియు కరీంనగర్ ఓవరాల్ గా చెప్పండి. కరీంనగర్ కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈసారి మేయర్ ఏ పార్టీ కొట్టబోతుంది? అన్న గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా నేను అదే చెప్తా. మా డివిజన్ పరిస్థితి ఏంటంటే, మాకు మైనార్టీ డివిజన్ మాది మొత్తం ముకరంపుర అంటే మైనార్టీ డివిజన్ ఫస్ట్ నుంచే ఎంఐఎం ఇది. ఇంకేంటంటే విషయం ఏంటంటే, మాకు ముఖ్యమైన పెద్ద సమస్య ఏంటంటే ఒక పెద్ద మోరిపోతుంది అన్న. అది ఒక 20-30 సంవత్సరాల నుంచి అట్లానే ఉన్నాయి. చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళకు బాగా ఘోరం అంటే ఘోరం ఇబ్బంది పడతారు పాపం. మొత్తం అది పెద్ద ఇష్యూ ఉందన్న. ఇంకోటి ఏంటంటే, అది ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బండి సంజయ్ గారు చెప్పారు, వాద కూడా చేసారు. ఖచ్చితంగా అది మనం మొత్తం క్లియర్ చేసేద్దాం. అండర్ గ్రౌండ్ ఇప్పుడు ఏం చేసినట్టు ఎవరు కార్పొరేటర్ ఆడు స్లాట్ ఎత్తాడు, పైసలు సంపాదిస్తాడు, కాంట్రాక్ట్ తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ దాన్ని లోతుగా తవ్వి అది సగం మట్టి వరకు కుళ్ళిపోయింది, మొత్తం మట్టితోటి కప్పిపోయింది. ఆ మట్టి తీసి దాన్ని ఇంకా లోతు చేసి దాన్ని ఇంకో మధ్యలోకి దివార్ లేపి స్లాబ్ వేస్తే 2 నాళాలు తయారవుతాయి. అప్పుడు ఎక్కువ ప్రెషర్ తోటి వెళ్ళిపోతాయి. అవి ఇబ్బంది ఉంది, బయటికి రావు నీళ్లు. అందులో కింద స్లాబ్ వేసాడు అని కింద మొత్తం కట్టెలే ఉన్నాయి. దానిలో వచ్చి బట్టలు అన్ని ఇరుక్కొని అట్లనే వర్షం స్టాక్ అయ్యి మొత్తం బయటకు వస్తున్నాయి నీళ్లు. అది ఖచ్చితంగా చేసేది మా ఫస్ట్ పని. ప్రధాన సమస్య ఫస్ట్ అదే పని చేస్తాం, గెలవగానే ఫస్ట్ అదే పని చేస్తాం. ఇంకంటే మనకు ఇక్కడ మహిళలకు ట్రైనింగ్ సెంటర్ లేదు, టైలరింగ్ సెంటర్ అయినా వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇలాంటిది ఏదో అది కూడా మేము చూసి పెట్టినాం, అది కూడా మాట్లాడినాము సంజన తోటి, అది కూడా చేస్తాం. ఇంకా నిరుద్యోగ యువకులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కోసం అది చేసినాం. మాట ఇచ్చారు. మళ్ళీ మనకు ఓపెన్ జిమ్ కూడా లేదు. మా కరీంనగర్ లో అంటే మైనార్టీల డివిజన్ లో ఒక ఓపెన్ జిమ్ లేదు, మాకు పార్కు దగ్గర కూడా లేదు, మొత్తం కబ్జాలే. ఎంఐ నాయకులు ఉన్నప్పుడు మొత్తం కబ్జా చేసి ఇచ్చేసారు, అది తీసుకున్నారు, ఇల్లు తీసుకున్నారు, అయిపోయింది. మరి ప్రజలకు ఎక్కడ ఉంది? ప్రజల కోసం ఆలోచించే వాళ్ళే లేదు, మన సొంత కోసం ఆలోచించుకున్నారు, గెలిచిండ్రు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఏదో చెప్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఓవరాల్ గా అంటే ఒకటి అన్న, నేను ముందుగా అదే చెప్పినా, ఇప్పుడు అదే చెప్తున్నా, దేవుని దయ వల్ల ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీనే ఉంది లీడ్ లో. ఇంకా భారీ మెజార్టీతో సీట్లు కైవసం చేసుకొని మేయర్ పీఠం దక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ అడిగేస్తుంది. అదే స్పీడ్ లో పోతున్నాం, అదే స్పీడ్ లో కూడా చేరుకుంటాం. ఖచ్చితంగా కరీంనగర్ గడ్డ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. కార్పొరేషన్ కాషాయమయం చేస్తాం, కార్పొరేషన్ మొత్తం కాషాయమయం అవుతుంది. ఖచ్చితంగా కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. మేయర్ పీఠం బీజేపీ చేతిలో ఉంది. సో ఇదండి, మొత్తానికైతే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాయకుడిని ఈసారి పట్టం కడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో.